మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకేసారి ఒకే వేదికపై సందడి చేస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్కి సంక్రాంతి, దసరా, దీపావళి ఒకేసారి వచ్చినట్లుంటుంది కదా. ఈ సంబరం మరికొద్ది రోజుల్లో జరగబోతోంది. ఎక్కడా? ఏంటి విశేషం? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. పుష్కర కాలం తర్వాత విజయవాడలో దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో భారీ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1 సిటీ 1 సెలబ్రేషన్ అనే థీమ్తో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ సెలబ్రేషన్లు వైభవంగా జరగనున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సందడి చేయనున్నారు. విజయవాడ ఉత్సవ్లో భాగంగా ప్రతిరోజు ఒక్కో సినిమా ఈవెంట్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. ముందుగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని టాక్. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 22 నుంచి దసరా ప్రారంభమవుతోంది. అందుకే మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓజీదే అని టాక్. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ సెప్టెంబర్ 22న విజయవాడ ఉత్సవ్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారు అని టాక్. ఇక బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 ఈవెంట్ కూడా ఇదే వేదికపై జరగబోతోందని సమాచారం. విజయవాడ ఉత్సవ్లో అఖండ 2 సాంగ్స్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే రోజు మెగాస్టార్ చిరంజీవి మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ సింగిల్ కూడా వచ్చేస్తుందట. అంటే ఒకే రోజు మెగా, నందమూరి అభిమానులకి దసరా ట్రీట్ ఇవ్వబోతున్నారు ఇద్దరు మిత్రులు. ఇంతేకాదండి, సినిమా ఈవెంట్స్తో పాటు మ్యూజికల్ కన్సర్ట్లు, మ్యూజికల్ బ్యాండ్లు, స్టాల్స్, ఆ సందడి మామూలుగా ఉండదట. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. అంటే దసరా 10 రోజుల పాటు విజయవాడలో సెలబ్రిటీల సందడి ఓ రేంజ్లో ఉండబోతుందన్నమాట. పర్యాటకానికి ఊతమిచ్చేలా విజయవాడ ఉత్సవ్ జరగబోతోంది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో కృష్ణానది తీర ప్రాంతం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానాల్లో సినీ, సంగీత, సాంస్కృతిక క్రీడలకి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ సందడితో పాటు కృష్ణానదిలో పడవ పోటీలు, డ్రోన్ షో, కిడ్స్ జోన్, 2K, 5K, 20K మారథాన్ రన్లు, హెలికాప్టర్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు, అడుగడుగునా పండుగ వాతావరణమే. ఇంకా పున్నమి ఘాట్ వద్ద సంగీత విభావరి, సినీ నేపథ్య గాయకులు, జానపద కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ్ జరిగినన్ని రోజులు ప్రకాశం బ్యారేజీపై బాణాసంచా వెలుగులు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ కర్టన్ రైజర్ ఈవెంట్ హీరోయిన్ సంయుక్త సందడి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైసూర్ దసరా ఉత్సవాల తరహాలో విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలన్నది చంద్రబాబు ప్రభుత్వ ఆలోచన. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.